రేపొద్దున్న రేపు అంటే మరీ రేపో ఎల్లుండో కాదులేండి. అన్నయ్య చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్కు నడుమ తీవ్రంగా మాటల యుద్ధం నడిచిందనుకోండి. అరే సపోజ్ అనుకోండి. సరే, అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయంటారా? ఓకే. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు నడుము నడిస్తే ఎందుకు, బాగానే ఉన్నారు కదా, ఆయన చెప్తున్నాడు, ఈయన చేస్తున్నాడు, ఇక పంచాయతీ ఏముంది, పక్కా ప్లాన్ ప్రకారమే నడుచుకుంటున్నారు కదా, మరి ఇంక కొత్త డ్రామాలు అవసరమా అనే సందేహం మనకు కలగవచ్చు. కానీ ఒకవేళ దాన్ని కూడా రాజకీయ వ్యూహంగా అమలు పరిస్తే, అబ్బే అదెలా సాధ్యమని పెదవి విరిస్తే ఎలా? ఇవన్నీ న్యూ పొలిటికల్ ట్రెండ్స్ అండి బాబు. మొన్నటిదాకా కాదు, ఇప్పటికీ ములాయం సింగ్కు అఖిలేష్ యాదవ్కు నడుము నడిచిన డ్రామా ఏమిటనుకున్నారు? అమెరికాకు చెందిన ప్రొఫెసర్ స్టీవ్ జార్డింగ్ వేసిన ప్లాన్ అది. అదంతా జనాన్ని మాయ చేయడానికి ఉద్దేశించిన ఓ నాటకం. అర్థం కాలేదా? మన దేశంలో ప్రశాంత్ కిషోర్ అనే ఒక పెద్ద మనిషి ఆ మధ్య మోడీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశాడు. అలాంటి వ్యూహకర్తే ఈ జార్డింగ్ కూడా. అయితే తర్వాత మోడీ తానే స్వయంగా ప్రశాంత్ కిషోర్ని మించి జనాన్ని మాయ చేసే నాటకాలు నాకు ఒకరు చెప్పాలా అని భావించి ఈ ప్రశాంత్ కిషోర్ని వదిలేస్తే ఆయన వెళ్ళి ఇప్పుడు రాహుల్ క్యాంపులో చేరాడు. అదుగో అలాంటి జార్డింగ్తో పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయ కార్యాచరణ 2019 ఎన్నికల వ్యూహాల్ని చర్చిస్తున్నాడు. అందుకని ఇక్కడ 2 ప్రశ్నలు. పవన్ ఒకరు చెప్పినట్టు చేస్తాడా? అసలు అఖిలేష్ ములాయం మధ్య జరిగినది డ్రామా కాకపోవచ్చు కదా. పవన్ కళ్యాణే కాదు, ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయ వ్యూహరచన, అధ్యయనాలు, ఆచరణ కోసం రకరకాల గ్రూపుల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పవన్కు తప్పకపోవచ్చు. అయితే అచ్చంగా జార్డింగ్ చెప్పినట్టు చేయాలని లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి నడుమ చర్చలు ఇంకా ఒప్పందాల దశకు రాలేదు. 2. అఖిలేష్ ములాయం మధ్య తగాదా అంతా నాటకమేనని నిరూపించడానికి ఇండియా టుడే ఎండి యాంకర్ రాహుల్ కన్వాల్ సమాజ్వాదీ పార్టీకి జార్డింగ్కు నడుమ జరిగిన మెయిల్ సంభాషణ బయటపెట్టాడు. ఈ జార్డింగ్ అనే పెద్ద మనిషి హార్వర్డ్ కెనడీ స్కూల్లో ప్రొఫెసర్. తనతోనే పవన్ కళ్యాణ్ 2 గంటల పాటు భేటీ వేసి చర్చించారట.